చిన్న ఎమోషన్ కూడా స్టార్ట్ అవుతుంది అందరితో. బట్ నేను వచ్చినప్పటి నుంచి మా ర్యాప్ కలవట్లేదు అండ్ మా ఐ కాంటాక్ట్ కలవట్లేదు అండ్ మా కరెక్ట్ జర్నీ కూడా లైక్ ఎక్కడ ఒక 2 సార్లు 3 సార్లు కలిసినట్టు నాకు బాగా గుర్తు. అండ్ అది కలవడం కూడా ఎలా ఉంది అంటే బ్యాటరీస్ చేంజ్ చేస్తున్నప్పుడు నాకు ఒక చిన్న ఇది తగిలింది. లైక్ ఎలా అంటే ఇదేంటి నాకు ఈయనకైనా పర్సనల్ ఏమైనా ఉందా, ఎందుకు ఈయన నన్ను ఇలా తోస్తున్నాడు అండ్ ఇలా ఆ ఫీలింగ్ వచ్చింది. లైక్ అంటే బ్యాటరీస్ చేంజ్ చేస్తున్నప్పుడు లైక్ సైడ్ జరగమని చెప్పి అన్న చెప్పొచ్చు. బట్ తను నాకు అర్థమవుతుంది, అంటే తెలుస్తుంది ఎక్స్ప్రెషన్ కానివ్వండి అండ్ రావడం పోవడం అన్నప్పుడు. లైక్ అక్కడ చాలామంది కూడా ఎక్కువ లేరు, ఒక 2-3 ఉన్నారు. సో అక్కడ నాకు ఒక చిన్న టచ్ జరిగింది. లైక్ ఏంటంటే నేను ఫీల్ అయినా. సో వెళ్ళేటప్పుడు ఇలా లైక్ కావాలని తోస్తూ వెళ్ళడము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు బాగా గుర్తుంది, ఇప్పుడు లైక్ టెనెంట్స్ అంటే ఏదో వాళ్ళకి బానిసని కాదు. సో మాట్లాడే విధానం కూడా ఎలా ఉంది అంటే ఇక్కడ గుర్తుంది నాకు. 2వ పాయింట్ అది ఏంటి, ఎవరిని అడిగేలావు నువ్వు అంటే ఏంటి, ఎలా ఇది అంటే ఆ ఎక్స్ప్రెషన్ నాకు ఎలా అంటే ఏదో మీరు కంప్లీట్గా మీరు చాకరీ చేయాల్సిందే అనే ఫీలింగ్లో ఆయన చూడడం నాకు అది నచ్చలేదు. సో బిగ్ బాస్ కళ్యాణ్ బ్రోకి అయితే నేను ఈ పాయింట్స్తో నేను నామినేట్ చేస్తున్నా. ఒక్క నిమిషం, ఒక విషయం చెప్పనా బ్రో, బేసిక్గా ట్రోల్ అయిపోతావు ఈ రీజన్స్తో నామినేషన్స్ చేస్తే. అర్థమవుతుందా? వైబ్ మ్యాచ్ అవ్వట్లేదు, ఏదో సమ్ నాతో ర్యాపో లేదు, ఈ పాయింట్స్ బేసికల్గా నామినేషన్ తీసుకొని రావద్దు. లేదు లేదు, దాని తర్వాత నాకు జరిగింది కూడా చెప్పిన. లేదు లేదు లేదు, అదే చెప్తున్నా. ప్రైమరీ పాయింట్ చెప్పాల్సింది ఏంటి, నాతో తన యారగెంట్ గా నాకు ఉంటున్నాడు, ఇది చెప్పు. అర్థమైందా? వైబ్ మ్యాచ్ అవ్వట్లేదు. నువ్వు ఫస్ట్ పాయింట్ తీస్తే ఫస్ట్ లోనే ఫ్లాప్ అయిపోయినట్టు. పాయింట్ కాదు బ్రో, అది ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ ఇంప్రెషన్. దాని తర్వాత ఏదో పర్సనల్ గా ఉందా ఇక్కడ కూడా నాతో మాట్లాడే విధానం కూడా మీది కరెక్ట్ కాదు. అదే చెప్తున్నా. ఇప్పుడు ఎవరికి ఆ ప్రాబ్లం లేనప్పుడు మీ దగ్గర ఉన్నప్పుడు మేబీ నీకు అలా అనిపిస్తుంది, నాకు అలా లేదు. నాకు అలా అనిపిస్తుంది కాదు బ్రో, నాకు అలా లేదు రాము. ఇక్కడ మ్యాటర్ ఏందన్నా, ఇగో మనం మాట్లాడేటప్పుడు ఒక చిన్న ఇది ఉంటుంది, ఆ ఎక్స్ప్రెషన్ కూడా నాకు నచ్చలే. మీరు మాట్లాడే విధానం ఇప్పుడు లైక్ అందరితో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నప్పుడు, అందరితో కలిసి తిరుగుతున్నప్పుడు మనం నాతో మాట్లాడేటప్పుడు ఎందుకు అలా నేనేమన్నా ప్రాబ్లం చేశాను మీకు? గట్టిగా చెప్పాలంటే నీతో నాకు ఏ ప్రాబ్లం లేదు, టు బి హానెస్ట్. అండ్ నువ్వు పెట్టే పాయింట్స్ అయితే వ్యాలిడ్ అయితే కాదు. అండ్ వైబ్ అనే పాయింట్ చూసావా, వైబ్ లేదు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లేదు అంటే అది ఎవరు తప్పు? లేనప్పుడు మీరు నన్ను నాకు ఎవరితో నేను వెళ్తా, నీతో కూడా నాకు లేదు. రాము పక్కకు జరుగు నేను వెళ్తా అని చెప్పొచ్చు, కానీ నువ్వు తోస్తూ ఎందుకు వెళ్ళావు అది చెప్పు ఫస్ట్. తోస్తూ వెళ్ళడం అనేది అసలు నాకు అసలు మినిమం ఐడియా కూడా లేదు. నేను నార్మల్ గా వెళ్ళాను, మీకు కావాలని చెప్పట్లేదు కూడా ఉంటది. మేబీ అదే అంటున్నా ఇదేదో స్ట్రాంగ్ అయ్యి ఉండి మీకు తగిలాలి వెళ్ళడం అలా ఏంటో కానీ నిజంగా చెప్తున్నా నువ్వు చెప్పుకునేది లేదు లేదు. నాకు అసలు అది నోటీస్ కూడా అవ్వలేదు. నువ్వు చెప్పు ఉండాల్సింది కదా వచ్చి, ఇట్లా తగిలింది కావాలని అడగాలి కదా. ఈ విషయం అడిగావా? మా టెనెంట్స్ నువ్వు అడిగావా ఏది టచ్ అయింది తగిలింది నాకు అడగడానికి అలా నువ్వు ఉండాలి బ్రో. నేను దేనికి ఉండాలి? మిగిలిన ఎవరికి ప్రాబ్లం లేదే, మిగిలిన వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం లేదే, ఎవరికి ప్రాబ్లం లేదు. అలాగా నా దగ్గరకు వచ్చేవని అంటే చెప్తున్నారే అయ్యా ఎవరికి ప్రాబ్లం లేదు. బట్ అండ్ ఇంకో విషయం, అరగంట అంటున్నావు, మేబీ నా కళ్ళే అంతా, నేను నవ్వకుండా మాట్లాడితే నా కళ్ళు సీరియస్ గా ఉంటాయి. అర్థమవుతుందా? అండ్ దాన్ని నాతో మాట్లాడేటప్పుడు నువ్వు వినండి, మీరు చెప్పేటప్పుడు కూడా బ్రో నువ్వు ఎవరిని అడిగి వెళ్ళినావు అని క్లియర్ గా నువ్వు ఆ మాటలు కూడా చాలా హ్యార్ష్ గా ఉన్నాయి. అంటే మీరు ఎలా మాట్లాడారంటే ఎవరిని అడిగేళ్ళావు నువ్వు? మేబీ అది సమ్ కామెడీగా చేసి ఉండొచ్చావు కానీ నిజంగా నా ఉద్దేశం అయితే అది కాదు. లేదు బ్రో, అది చాలా హట్ అయిన విషయం. అదే అంటున్నా, మేబీ నువ్వు హట్ అయ్యావు, మేబీ నీ పర్సనల్ రీజన్స్ వల్ల హట్ అయ్యి ఉంటే అది నీకు నాకు నువ్వు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీరు తెలీదు, నేను మీకు తెలీదు. వినండి, సో నాకు మీకు ఎలాంటి పర్సనల్ ఇష్యూస్ లేవు. కానీ ఇలాంటివి ఇక్కడ మన హౌస్ లో జరిగిందంటే దానికి బిగ్ బాస్ వర్షం పడుతుంది, సీటింగ్ ఏమైనా చేంజ్ చేసుకుందాం. అదే చెప్తున్నా, నువ్వు పెట్టాల్సిన పాయింట్ ఏంటి? నువ్వు నాతో యారగెంట్గా ఉంటున్నావు, అది నాకు నచ్చట్లేదు. ఇది నువ్వు పెట్టాల్సిన పాయింట్. నువ్వు నాతో తరంగా లేవు, నువ్వు నాతో మాట్లాడలేదు అంటే నువ్వు వచ్చి మాట్లాడు. ఎందుకు మాట్లాడలేదు? డాష్ ఇచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు? మీరు డాష్ ఇచ్చాను అంటున్నావు కదా, డాష్ ఇచ్చావు, నువ్వు కావాలని ఇచ్చావు అని నాకు అనిపిస్తుంది అన్నప్పుడు ఎందుకు చెప్పలేదు?
కావాలని చేయడం కరెక్ట్ అది బ్రో కాదు బ్రో, కావాలని అయితే కాదు, డిసైడ్ చేయొద్దు. కావాలని అయితే మూవ్స్ కాదు. నువ్వు ఎప్పుడు డిసైడ్ చేయొద్దు రాము, ఇదే చెప్తున్నాను. మూవ్స్ ఎప్పుడు డిసైడ్ చేయొద్దు. సరదాగా చాలా అయ్యి ఉంటాయి, సరదాగా చాలా అని ఉంటాను. అప్పుడు నీకు అనిపిస్తే అప్పుడు నువ్వు చెప్పు. అదే ఇక్కడ తీసుకొచ్చి నామినేషన్ పాయింట్ అవుట్ చేస్తానంటే అది కరెక్ట్ కాదు. లేదు bro, నేను కావాలని చెప్పట్లేదు. వినండి. రోల్ అవుతావు. వైబ్ మ్యాచ్ అయిన అనే చిన్న రీజన్ కి ఫస్ట్ డే అనుకో, ఫస్ట్ వీక్ ఇదే నామినేషన్స్ ఉంటుండే అనుకో, ఓకే నీకేదో అనిపించచ్చు అని చెప్పి నేను ఊరుకుంటున్నాను. అది ఏ వీక్ అనేది నువ్వు డిసైడ్ చేయకు బ్రో, అది ఏ వీక్ అనేది నువ్వు డిసైడ్ చేయకు. డిసైడ్ చేయట్లే, నేను చెప్పిన ఒపీనియన్ చెప్తున్నా నీ మీద. చెప్పండి. చెప్తున్నా ఇలా చెప్పడం అనేది కరెక్ట్ కాదు. తర్వాత నీ ఇష్టం. దాని తర్వాత నువ్వు మార్చుకుంటే నువ్వు పెట్టే పాయింట్లో కూడా మధ్యలో వచ్చి మాట్లాడేటప్పుడు కూడా మేమేమి సీరియస్ గా తీసుకోవట్లేదు. నేను సీరియస్ చెప్పట్లేదు బ్రో, నాకు జరిగింది నేను చెప్తున్నాను. ఇన్ని అర్థం కా నీకు చెప్పింది అర్థం కావట్లే. నిన్నెవరు సీరియస్ గా తీసుకోవట్లేదు. అదవుతుందా? తీసుకోకపోతే అది ఒకసారి పాయింట్, అది ఒకసారి నువ్వు మైండ్ లో పెట్టుకో. తీసుకోకపోతే నాకు అవసరం లేదు, నాకు జరిగింది నేను చెప్తున్నాను. అది ఒకసారి నువ్వు మైండ్ లో పెట్టుకో. అండ్ కళ్ళని చూసి మొహాన్ని చూసి డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్. నేను ఆరగంట చేయడానికి అలాంటిది ఏం లేదు. కాదు, నువ్వెవరు కాదు. నేను చాలా ఇప్పుడు నువ్వేమన్నావు? ఏమని? ఎర్రగంటగా ఉంటున్నాడు అని చెప్పి నువ్వు డిసైడ్ చేయడానికి నువ్వెవరబ్బా? నేను ఎవరో నాకు మీరెవరో వచ్చి మాట్లాడితే నేను అరగంట కదా నీకు తెలుస్తుంది. నువ్వు మాట్లాడకుండా నువ్వు అసలు కనీసం మాట కూడా కలపకుండా డాష్ ఇచ్చినో అరగంటగా ఉన్నావు అంటే ఎవరు తప్పు? నాకు నీ మీద ఇష్యూ లేదు. మీరు చేశారు కాబట్టి నేను మాట్లాడలేదు. నాకు నీ మీద ఇష్యూ లేదు. అప్పుడే చెప్పచ్చు. చేశారు కాబట్టి మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఒక నిమిషం, అప్పుడే ఓకే డాష్ వినండి. నా విషయంలో ఇక్కడ ఒక చిన్న ఆర్గ్యూ జరిగింది. ఎవరెవరికి? నాకు మనీష్ అన్నకి ఆర్గ్యూ జరిగినప్పుడు నన్ను చాలా అన్న తర్వాత తర్వాత మనం కలిసి సార్ట్ అవుట్ చేసుకున్నామా? అది మీరు వచ్చి చెప్పారా? నాకు నేను అడిగానా? మీరే వచ్చి మాట్లాడారా? సో నాకేంటంటే నాకు అక్కడ విషయం జరిగింది అండ్ మీరు కావాలని అది చేస్తున్నారా ఏంటి అసలు నాకు అయ్యా. నీకు అప్పుడు ఆ రోజు నిజంగా హెల్ప్ చేశాను. ఆ రోజు ఏం చేశాను తెలుసా? మీరు ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటున్నారు, పాయింట్ టు పాయింట్ మాట్లాడలే. నేను ఎలా చెప్పాను సమర్థించుకుంటున్నారు. మీరు తప్పు చేసినప్పుడు దాని మీద ఒప్పేసుకుంటే రాము నీకే బెస్ట్. నువ్వు దానికోసం నువ్వు పాయింట్ టు పాయింట్ మాట్లాడితే, ఇంకా ఎక్స్ట్రా నువ్వు ఎక్కువ ఏమైనా మాట్లాడితే నీకే అది నెగిటివ్ అవుతుంది అని చెప్పి నీ మీద ఉన్న కన్సర్న్తో మేబీ నువ్వు అంత కాదు, అంత నువ్వు మాట్లాడలేకపోతున్నావు అని చెప్పి నీ మీద కన్సర్న్తో వద్దు. అక్కడ నీకు 3 సార్లు అడిగారు మనీష్ గారు 3 సార్లు అడిగినప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేకపోయో ఇక్కడతో ఆపేసే, దీన్ని ఇలా ఆపేసుకో. ఎందుకంటే నీది కాదు, అది ప్రైమరీ ఇష్యూ నువ్వు కాదు. నువ్వు మధ్యలో ఒక స్కేప్ బోట్లో ఉన్నావు తప్ప నీది కాదు. కానీ వేరే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు దూరితే, నువ్వు హైలైట్ అయితే నీకు నెగిటివ్ అవుతుంది అని చెప్పి నీ మీద కన్సర్న్ తారే పాప ఇలా కాదు కదా, దీన్ని ఇలా మాట్లాడకూడదు కదా, ఇలా మాట్లాడితే మళ్ళీ ఇది మెయిన్ అవుతుంది. అదవుతుంది. అక్కడ ఎలాగైతే గుడ్డు విషయం ఆఫ్ అయిపోయి ఎలాగైతే టీ అనేది పెరిగిందో అక్కడ నువ్వు రేజ్ అవుతావు. అవునా కాదా? నువ్వు రేజ్ అవుతావు అని చెప్పే నిన్ను ఆ కన్సర్న్తోనే నీ మీద నీకు సీరియస్గా చెప్పా. సరదాగా చెప్పకూడదు కదా. సరదాగా చెప్పకుండా భయ్యా అది కాదు పద్ధతి. అది ఫస్ట్ సారి అడిగారు, చెప్పలేదు. సెకండ్ సారి చెప్పలేదు. మూడోసారి ఎప్పుడు టెనెంట్స్ అందరికీ ఎఫెక్ట్ పడుతుంది అన్నప్పుడు చెప్పావు. అక్కడ నీది ప్రూవ్ అవుతుంది, నీ డెసిషన్ మేకింగ్ ప్రూవ్ అవుతుంది. ప్రూవ్ అవుతున్నప్పుడు అక్కడ డిసైడ్ అయిపోయింది. డిసైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు వచ్చి ఇక్కడ నువ్వు పాయింట్లు పెడతాను, ఆర్గ్యుమెంట్లు పెడతానంటే నువ్వే నెగిటివ్ అవుతావు అనే ఒక కన్సర్న్తోనే చెప్పాను. ఎందుకంటే నువ్వు మంచోడివి అని నాకు ఇది ఉంది, నువ్వు మంచోడివి అని తెలుసు, నువ్వు పర్ఫెక్ట్గా మాట్లాడలేకపోతున్నావు అర్థమవుతుంది. ఆ 2 రోజుల్లోని ముందు రోజు నామినేషన్లో కూడా సమానాన్ని చెప్పాలంటే చాలా పాయింట్లు చెప్పచ్చు. బట్ నువ్వు ఏదో ఇలానే సేమ్ ఇదే రీజన్తో నువ్వు కూడా అదే చెప్పావు. కానీ అదే చెప్తున్నా, అది కరెక్ట్ కాదు. నువ్వు నీ అజంప్షన్స్ కంప్లీట్ అవ్వలేదు. నీ అజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో, నేను అరగంట ఎలా ఫీల్ అవుతున్నావో ఈ రోజు నుంచి నీకు అనిపిస్తే నెక్స్ట్ వీక్ నేను నామినేషన్ ఈ వారం నేను వైపు సెట్ అవ్వాలి, ఈయన అరగంట కాకుండా ప్రూవ్ చేసుకోవాలి అంటే నువ్వు నెక్స్ట్ వీక్ కూడా ఇదే రీజన్తో నామినేషన్ చేయి, నాకు ఏం ఫరక్ పడదు. కానీ నీకు నిజంగా అది అనిపిస్తే, నేను అరగంట నీకు అనిపిస్తే వచ్చి నాతో 1 గంట కూర్చో, నీకు తెలుస్తుంది. అర్థమవుతుందా భయ్యా? నాకు అనిపించింది. చెప్తున్నా నీవే కన్సర్న్ చెప్పానయ్యా. నాకెవరు, నువ్వెవరు నాకు అసలు. లేదు కూర్చోండి, పట్టుకోండి. లేదు నీ మధ్యలో పట్టుకుంటా, ముగ్గురికి సరిపోతుంది.